ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. తప్పనిసరిగా 21 డిసెంబర్ నుండి డిసెంబర్ 27 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మా కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా కూడా చూడొచ్చు. పులి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. మా కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. చాలామంది చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మనం ముందుగా అనేకమైన వీడియోస్ 2026 ఎలా ఉంటుంది అని షార్ట్లలోనూ వీడియోస్ రూపంలో కూడా అనేకమైనవి అందించడం జరిగింది. తప్పనిసరిగా మీకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తూ మనం ఈ వారాల యొక్క గ్రహస్థితి పరిస్థితులను అనుసరించి మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీనరాశిలో రాహు శని, అదేవిధంగా మనకి ధనుర్రాశిలోకి వచ్చేటప్పటికి ధనుర్రాశిలో రవి, కుజుడు, శుక్రుడు, అలాగే వృశ్చిక రాశిలో బుధుడు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మన రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉన్నది, మరి ఏ విధమైన పరిహారాలు చేయాలో మనం తెలుసుకుందాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి మనం చంద్రుడు చూసినట్లయితే నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో సంచారం. వారపు మధ్యలో, వారాంతంలో అత్యద్భుతంగా ఉంటుంది. వార ప్రారంభంలో ప్రయాణాదులు ఉండవచ్చు. ఈ వారం మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు వారాంతం తప్పనిసరిగా యోగిస్తాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు వేగవంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు వారం మధ్యలో తీసుకుంటారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు వారపు మధ్యలో తప్పనిసరిగా లభిస్తాయి. చిన్న చిన్న అవాంతరాలు ఉన్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ముఖ్యమైనటువంటి పనులు మాత్రం విజయం తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఉన్నట్లయితే వార ప్రారంభంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు ఉండదు. వృత్తుల పరంగా ఆర్థిక పరమైన ప్రోత్సాహంతో పాటు శ్రమ, పట్టుదల, చికాకు, అసహనం ఇవన్నీ కూడా ఉంటాయి. వృత్తులు వారికి ఎవరో ఏదో ప్రశ్నిస్తారు, దానికి తగిన సమాధానం చెప్పలేకపోతాం. కొత్త మంది వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. కొత్త సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. వాటిని చాలా తెలివిగా పరిష్కరించవలసినటువంటి బాధ్యత అయితే మన మీద ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కాస్త శ్రమ, చికాకు, అసహనం ఇవన్నీ కూడా మనకి ఏర్పడుతూ ఉంటాయి. అందుచేత జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ కూడా బుధవారం నుండి గురువారం వరకు కనపడుతున్నాయి. అలాగనే ఎలక్ట్రానిక్స్ వారికి, అలాగే షేర్స్, ఐటీ రంగం వారికి కాస్త అనుకూలంగా ఉన్నాయి. జనరల్, కిరాణా, మెడికల్ వారికి సామాన్యంగా ఉన్నాయి. అయితే సంఖ్యల్లో తప్పనిసరిగా 5, 6 నెంబర్లు ఎక్కువగా వాడడం మంచిది. అంతేకాకుండా మరి రంగుల్లో ఎరుపు రంగు వాడండి. అవసరమైతే 3వ నెంబర్ కూడా వాడచ్చు. మంచి ఫలితాలు ఉంటాయి. శివారాధన ఎక్కువగా చేయాలి. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి వార ప్రారంభంలో ఒక ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది. శుభరూపమైనటువంటి, పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారాంతం దూరం నుండి శుభవార్తలు అందుతాయి. క్రయ విక్రయాదులు చాలా బ్రహ్మాండంగా యోగిస్తాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం, ఆలోచన సరళి, ఆలోచన విధానము చాలా అనుకూలంగా ఉండడం, దూరం నుండి శుభవార్తలు అందడం. ఈ వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది.
ఇంకొక ముఖ్యమైన వ్యవహారం ఏమిటి అంటే ఉద్యోగపరమైన అభివృద్ధి, రాజకీయపరమైన ఆలోచనలు అనుకూలించడం, వృత్తుల పరంగా స్వతంత్ర వృత్తుల వారికి మంచి యోగదాయకంగా ఉండడం. న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, చేతి వృత్తి పనివారు, కార్మికులకి ఇలా స్వతంత్ర చిన్న చిన్న వృత్తులు చేసేవారు అందరికీ కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇంకా వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభం, వారాంతం చాలా బ్రహ్మాండంగా యోగించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాత్మకంగా కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్, షేర్స్, ఐటీ రంగం, జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ మొదలైన వారికి అందరికీ కూడా యోగదాయకంగా ఉంటుంది. సంఖ్యల్లో 5, రంగుల్లో తెలుపు, ఆరాధనలో శివారాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దానాల్లో కందులు కానీ, కందిపప్పు కానీ దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మిథున రాశి వారికి వార ప్రారంభం అంటే మీ యొక్క ఆలోచన విధానాలు చాలా కరెక్ట్గా ఉంటాయి. ఎంచేత అంటే మీ యొక్క క్యాలిక్యులేషన్స్ అంటే ఒక ప్రణాళిక ఏదైతే వేసుకుంటారో అది సక్సెస్ఫుల్గా విజయాన్ని సాధించగలుగుతారు. వార ప్రారంభంలో శుభరూపమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత, వారం మధ్యలో ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి. వారాంతం కార్యజయం, ధనలాభం, ముఖ్యమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత, మీ యొక్క ఆలోచనలన్నీ కూడా వారాంతం చాలా చక్కగా ఉంటాయి. చేత ఈ యొక్క మిథున రాశి వారు కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యమైన వ్యవహారాల్ని వార ప్రారంభం, వారాంతం కూడా మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా విజయవంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైనటువంటి అభివృద్ధి స్వల్పంగా కనబడుతుంది. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే భవిష్యత్తుకి ఇప్పుడు మార్గం వేసినట్టుగా ఉంటుంది. అంటే తాత్కాలికంగా మీరు శ్రమ పడవచ్చు, కానీ భవిష్యత్తులో వీటి యొక్క ఉపయోగం చాలా ఉండడం చేత తద్వారా ప్రస్తుతం మీరు తప్పనిసరిగా ప్రణాళికలతో కూడినటువంటి శ్రమ చాలా అవసరం అవుతుంది. వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం, వారాంతం తప్పనిసరిగా యోగిస్తాయి. అంతేకాకుండా మీ యొక్క ఎలక్ట్రానిక్స్, క్యాలిక్యులేషన్స్, అలాగే షేర్సు, ఐటీ రంగం, జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, రియల్ ఎస్టేట్ వారికి కొంతవరకు అనుకూలంగా ఉన్నది. అంతేకాకుండా వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. దూరం నుండి మీకు శుభవార్తలు అందుతాయి, తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. ఇంకా మీకు అనుకూలంగా ఉండడానికి ఎక్కువగా శివారాధన చేయడం మంచిది. శివక్షేత్రాలను దర్శించండి, శివారాధన చేయండి. గురువారం నాడు శనగలు కానీ, శనగపప్పు కానీ దానం చేయండి. ఎక్కువగా శనగపిండితో తయారు చేయబడినటువంటి వస్తువుల్ని గురువారం నాడు దానం చేయడం ద్వారా, అంటే పంచిపెట్టడం ద్వారా మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా విజయవంతంగా ఉన్నది. ఎంచేత అంటే ఈ కర్కాటక రాశి వారికి రవి షష్ఠ స్థానము, బుధుడు, శుక్రుడు అనే 3 గ్రహాలు ఉండడం ద్వారా మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. మీరు అనుకున్నటువంటి పనులు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. స్థిరాస్తి డెవలప్మెంట్స్ కూడా మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్యాలిక్యులేషన్స్ మాదిరిగా ఉన్న మీ నూతనమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉండడం, కార్యజయం, ఆర్థిక లాభాలు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు. దూరం నుండి మీకు శుభవార్తలు వారపు మధ్యలో అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఈ రాశి వారికి మానసికమైన ప్రశాంత వాతావరణము, ఆత్మస్థైర్యము ఈ 2 కూడా ఈ వారం లభిస్తాయి. గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. తద్వారా రవిచంద్రుల యొక్క బలం అనుకూలంగా ఉండడం చేతను అంటే సమయానికి విందులు వినోదాల్లో పాల్గొంటారు. చక్కని భోజనం, చక్కని నిద్ర లభిస్తాయి. అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో ఈ వారం జరగడం ద్వారా
గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. విశేషమైనటువంటి ఫలితాలు లేకపోవచ్చు, అంటే గృహ నిర్మాణాదులు, వివాహాది ప్రయత్నాలు, అలా అంటే చాలా స్టాండర్డ్ వర్క్ ఏదైతే ఉంటుందో మనం చాలా కాలం ఉపయోగపడేటువంటి పనులు కొద్దిగా ఆలస్యం అవుతాయి. జనరల్గా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేనటువంటి వారం ఈ వారం. అంతేకాకుండా మీకు రావలసినటువంటి పాత బకాయిలు వార ప్రారంభంలో కాస్త వసూలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. అంతేకాకుండా విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి. మహిళలు ఎక్కువగా శివారాధన చేస్తూ ఉండాలి. ఈ రాశి వారు గురువార నియమం పెట్టుకోవాలి. గురువారం నాడు తప్పనిసరిగా దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని వినండి. గురువారం నాడు మీకు రావి చెట్టు ఉంటే ప్రదర్శనలు చేయండి. రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి. సత్ఫలితాలు పొందుతారు. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు ఎక్కువగా వాడండి. ఈ సింహరాశి వారికి గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితం ఉన్నప్పటికీ గురుడు లాభస్థానంలో ఉండడం వలన కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. చంద్రుడి విషయానికి వస్తే చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో సంచారం. అంటే వార ప్రారంభం సామాన్యంగా ఉన్న బుధవారం నుండి శనివారం వరకు అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. క్రయ విక్రయాదులు లాభిస్తాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పనిసరిగా లభిస్తాయి. అంటే స్థిరాస్తి డెవలప్మెంట్స్, శుభరూపమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత, ఆర్థిక విజయం, మీ మాటకు గౌరవం, అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. అంటే దీర్ఘకాలికమైన ప్రయోజనాన్ని ఇచ్చే పనులు ఆలస్యం అవ్వచ్చు, అది వేరే సంగతి. జనరల్గా మాత్రం ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అందుచేత ఈ రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా బుధవారం నుండి శనివారం వరకు ఆచరించండి. సత్ఫలితాలని పొందగలుగుతారు. విద్యార్థులకు అవకాశాలు లభిస్తాయి. మహిళలకు కూడా గౌరవం ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వారికి కూడా ఆర్థికపరమైన సర్దుబాట్లు ఉంటాయి. వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీలు కూడా వారపు మధ్యలో వారాంతము చాలా యోగదాయకంగా ఉన్నాయి. అంచేత ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారము. అయితే సంఖ్యల్లో 1, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శివారాధన చెయ్యండి. నూతనమైనటువంటి ప్రయత్నాలు మీరు తప్పనిసరిగా విజయం సాధిస్తారు. అన్నింటా అనుకూలమైన వాతావరణం ఉన్నది కాబట్టి తప్పనిసరిగా మీరు ముందుకు వెళ్ళవచ్చు. ఈ కన్యా రాశి వారికి విషయానికి వచ్చినట్లయితే ఈ వారం చాలా యోగదాయకంగా ఉన్నది. రవి, బుధ, కుజ గ్రహాలు, శుక్రుడు కూడా 3వ స్థానంలో ఉన్నాడు. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు యోగంగా ఉంటాడు, అంటే బుధుడు. తృతీయంలో ఉన్న ఈ గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. మీ కాలిక్యులేషన్ చాలా అనుకూలంగా ఉంది. మీ ఆత్మస్థైర్యం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తారు. స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఉద్యోగపరమైన అభివృద్ధి, రాజకీయపరమైన గుర్తింపు, చిన్న చిన్న వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా యోగిస్తాయి. వార ప్రారంభంలో వివాదాలు ఉండవచ్చు. వారం మధ్యలో అనుకూలమైన వాతావరణం, వారాంతం కూడా అన్నింటా విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ యొక్క ఆలోచనలు బాగుంటాయి. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. విద్యార్థులకు కాస్త అనుకూలమైన వాతావరణం, రాజకీయ పరంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తుల పరంగా కాస్త ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఈ వృత్తుల్లో కూడా న్యాయవాదులు అవ్వచ్చు, వైద్యులు అవ్వచ్చు, చేతి వృత్తి వారు, చిన్న చిన్న వృత్తులు చేసేవారు, చేనేత వృత్తులు చేసేవారు, కార్మికులకు, వీరందరికీ కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఇంకా వ్యాపారాత్మకంగా అంటారా, వ్యాపారాత్మకంగా న్యాయవాద, మరి వస్త్ర, అపర, ధాన్య, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వారందరికీ కూడా
వారపు మధ్యలో చాలా అనుకూలంగా ఉన్నది. వారాంతం కూడా చాలా ప్రోత్సాహకరంగా కనపడుతోంది. ఏదైనప్పటికీ కూడా ఈ వారం ఈ రాశి వారికి అనుకూలమైన వారంగా చెప్పబడినది. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి వివాహము, ఉద్యోగము, వ్యాపారము వాటిల్లో కాస్త ఆలస్యం అవ్వచ్చు. కానీ జనరల్ విషయాలు మాత్రం ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్ ఎక్కువగా వాడండి. ఆరాధన అంటారా? అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యండి. అమ్మవారి యొక్క ఆరాధన ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. శుక్రవారం అమ్మవారి గుడికెళ్ళి కుంకుమ పూజతో అమ్మవారికి పూజ చేయించండి. లలితా సహస్రం, లక్ష్మీ అష్టోత్తరం ఇటువంటి మీకు వచ్చినటువంటి అష్టోత్తరాలతో పూజ చేయించడం, అవి కూడా మీరు పారాయణ చేయడం ద్వారా మంచి విశేషమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి వార ప్రారంభంలో చక్కని ప్రయోజనాన్ని ఇచ్చే పనులు ఉన్నాయి. అంటే ఏమిటయ్యా అంటే, తులారాశి వారికి మరి రవి, బుధ, కుజ, శుక్రగ్రహాలు అనుకూలమైన వాతావరణంలో ఉన్నాయి. ఈ గ్రహాల యొక్క అనుకూలత వల్ల మీరు అనుకునేటువంటి పనులు, ఆత్మస్థైర్యం తప్పనిసరిగా పెరుగుతుంది. ఆలోచన విధానంలో మార్పులుంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబ పరిస్థితుల్లో అనుకూలమైన మార్పులు తప్పనిసరిగా మీకు లభిస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. తులారాశి వారికి తృతీయ స్థానంలో రవి అంటే పితృకారకుడు, ఉద్యోగంలో మంచి మార్పులు ఉంటాయి. అదేవిధంగా మరి తృతీయ స్థానంలోనే శుక్రుడు, కుజుడు అంటే స్థిరాస్తి డెవలప్మెంట్స్, విందులు వినోదాల్లో పాల్గొనడం, కీర్తి ప్రతిష్టలు పెరగడం ఇవన్నీ కూడా ఉంటాయి. మరి చంద్రుడి యొక్క బలం చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో కాబట్టి వారాంతం మాత్రమే చంద్రుడి యొక్క బలం ఉంటుంది. మిగిలిన కాలం అంతా కూడా ఆత్మస్థైర్యం ఉన్నప్పటికీ మానసికమైన బలం వారాంతంలో మాత్రమే ఉండడం చేత ప్రతి పని కూడా శ్రద్ధగా మీరు ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగపరంగా ఇబ్బంది లేదు. రాజకీయ పరంగా కూడా పెద్దగా ఇబ్బందులు లేవు. వృత్తుల పరంగా మనం చూస్తే కొన్ని వృత్తులు మాత్రం పూర్తి అవడానికి వారం కష్టం. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం, వారాంతం ఆర్థిక పరంగా లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి, పరివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో చెప్పాలన్నట్లయితే మీరు ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యండి. ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క నామాలను స్మరించండి. లక్ష్మీ అష్టోత్తరం కానీ, లలితా అష్టోత్తరం కానీ పఠించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం. ఈ రాశి వారికి రాశిలోనే ఈ తృతీయ వృశ్చిక రాశిలో బుధుడున్నాడు. ద్వితీయ స్థానంలో రవి, కుజుడు, ఈ శుక్రుడి గ్రహాలన్నీ ఉన్నారు. దీని ద్వారా ఈ వారం వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారాంతం వివాదాలకి దూరంగా ఉండండి. వారపు మధ్యలో కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత. వార ప్రారంభం కాస్త పనులు ఆలస్యమవుతాయి. ఈ రాశి వారికి గురుడు అష్టమస్థాన సంచారం ఇలా అంటే గ్రహముల యొక్క బలం సామాన్యంగా ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పని కూడా నిదానంగా చేయండి. మంచి ఆలోచనలతో చేయండి. తప్పకుండా విజయం సాధిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే సమస్యలు తగ్గుతాయి. రాజకీయ నాయకులు కూడా మంచి ఆలోచనలు ఉంటాయి. వృత్తులతో కూడిన వారు కూడా వారి వారి వృత్తుల్లో మంచి ప్రోత్సాహం తప్పనిసరిగా లభిస్తుంది. వ్యాపారాత్మకంగా కూడా చిన్న చిన్న సమస్యలు తప్పనిసరిగా మీకు
తగ్గుతాయి. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి గ్రహముల యొక్క బలం మిశ్రమమైనటువంటి ఫలితాలు కనపడుతోంది. మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు మరింత శ్రద్ధగా మనం వెళ్ళినట్లయితే తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు దక్షిణామూర్తిని ఎక్కువగా పూజిస్తూ ఉండండి. మిగిలిన వారు కూడా ఎక్కువ శివారాధన చేయండి. శివ స్తోత్రాలను పఠించండి. గురువార నియమం పఠించండి. దత్తాత్రేయుడిని ఎక్కువగా పూజిస్తూ ఉండండి. శివక్షేత్రాల్ని దర్శించండి. తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అయ్యి అనుకూలమైన వాతావరణం మీకు ఏర్పడుతుంది. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శివారాధన చెయ్యండి. విజయం మీరు పొందగలుగుతారు. ఈ ధనుర్రాశి వారికి ఈ వారం మనం చూసినట్లయితే చాలా యోగదాయకంగా ఉన్నది. చేత రాశిలోనే రవి, కుజ, శుక్రులు ఉన్నారు. వ్యయంలో బుధుడున్నాడు. ఏదైనప్పటికీ మానసికమైన ప్రశాంత వాతావరణం ఇచ్చేటువంటి చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంచారం వల్ల, గురుబలం అనుకూలంగా ఉండడం వల్ల ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వార ప్రారంభంలో పూర్తి చేయగలుగుతారు. వారం మధ్యలో సమస్యలు తగ్గుతాయి. వారాంతం అన్నింటా శోభాయమానంగా ఉంటుంది. శుభరూపమైన, పుణ్యరూపమైన కార్యక్రమాల్లో వారాంతం చక్కగా పాల్గొంటారు. నూతనమైన ఆలోచనలుంటాయి. ప్రతి పని యందు శ్రద్ధ ఉంటుంది. మంచి విషయాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఈ వారం కనబడుతున్నది. గత 4 వారాల కంటే ధనుర్రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి సామాన్యంగా ఉన్న, వృత్తులు చేసేవారికి ఆ వృత్తుల్లో డెవలప్మెంట్స్, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఉంటాయి. వ్యాపారాత్మకమైన ఆర్థికపరమైన లావాదేవీలు అంటే గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన ఇలా చిన్న చిన్న వారందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా వ్యాపారంగా ఆర్థిక లావాదేవీలు ఈ వారం చాలా చక్కగా ఉంటాయి. అంచేత దీర్ఘకాలికమైన ప్రయోజనాన్ని ఇచ్చే పనులు వాయిదా పడవచ్చు. కానీ ప్రయత్నాలు మాత్రం ముందుకు కొనసాగుతాయి. క్రయ విక్రయాదులు అవ్వచ్చు, వివాహాది శుభరూపమైన ప్రయత్నాలు, గృహ నిర్మాణాది ప్రయత్నాలు మాత్రం ముందుకు కొనసాగుతాయి. కొన్ని రకములైన ఆటంకాలు తప్పనిసరిగా తొలుగుతాయి. అంటే మీ క్లియరెన్స్ అన్నది ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి సంఖ్యల్లో మనం ఎక్కువగా 3, 5 వాడండి. రంగుల్లో ఎరుపు, తెలుపు వాడండి. ఆరాధనలో శని భగవానుని పూజించండి. ఆయన స్నేహితుడైన ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఆయనకి తౌలుపాకులతో కూడినటువంటి దండ వేస్తూ, అంటే తౌలుపాకులతో నైవేద్యం, ఆ తౌలుపాకులతో పూజ, సింధూరంతో పూజ, అప్పాల నైవేద్యం పెట్టండి. విజయం సాధించండి. ఈ మకర రాశి వారికి మనం చూసినట్లయితే బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. అంటే క్యాలిక్యులేషన్స్ అన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయి. మీ ప్రణాళికలు చాలా బాగుంటాయి. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. ఏదైనా ఒక వ్యవహారం ఉందనుకోండి, దానికి ప్లాన్ చేసేదనుకోండి, ఆ ప్లాన్ విజయవంతం అవుతుంది. దాంతోపాటు శాటర్న్, శని తృతీయ స్థాన సంచారం మరి తప్పనిసరిగా అంటే ప్రధానమైనటువంటి గ్రహాల్లో శని తృతీయ స్థాన సంచారం, బుధుడు లాభస్థానంలో ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాలు తప్పనిసరిగా యోగిస్తాయి. వారపు మధ్యలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఇవన్నీ కూడా వారం మధ్యలో ఉన్నాయి. మరి వార ప్రారంభం చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు. ఆ సమస్యలు తప్పనిసరిగా తగ్గుతాయి. అంతేకాకుండా ఉద్యోగపరంగా చక్కని అభివృద్ధి కనబడుతోంది. రాజకీయ పరంగా కాస్త గుర్తింపు ఉంటుంది. వృత్తుల పరంగా చిన్న చిన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యాపారాత్మకమైనటువంటి ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం, వారాంతం చాలా యోగదాయకంగా ఉన్నాయి. వారం మధ్యలో కూడా పర్వాలేదు. అంటే ఈ వారం వ్యాపారాత్మకంగా అంటే గృహోపకరణాలు, ఫైనాన్స్, జనరల్ కిరాణా, మెడికల్, లోహ, యంత్ర ఇలా చేతివృత్తి పనివారు ఇలా వీరందరికీ కూడా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఈ వారం ఖచ్చితంగా కనబడుతున్నాయి.
అంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఈ మకర రాశి వారికి ఉన్నది. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి, మంచి ప్రయోజనాలు ఉంటాయి. దూరం నుండి ముఖ్యంగా శుభవార్తలు అందుతాయి. మీ ఆలోచన విధానం చాలా కరెక్ట్గా ఉంటుంది. మీరు తప్పనిసరిగా విజయం వైపుకి దూసుకు వెళ్ళగలరు. అంతేకాకుండా మరి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటిని మీరు పరిష్కారం చేస్తారు. ఈ కుంభరాశి వారికి చాలా గ్రహాలు, అంటే మీకు లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మనం చూసినట్లయితే రవి, కుజుడు, శుక్రుడు లాభస్థానంలో ఉన్నాయి. బుధుడు దశమ స్థానంలో ఉన్నాడు. రవి అంటే మరి సూర్య భగవానుడు లాభస్థానంలో ఉన్నాడు. దానికంటే ముఖ్యంగా కుజుడు స్థిరాస్తి డెవలప్మెంట్స్, సమస్యలన్నీ తప్పనిసరిగా తగ్గుతాయి. అటువంటి కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. శుక్రుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు. అంచేత గురుడు పంచమ స్థానంలో ఉన్నాడు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఈ వారం మానసికమైన ప్రశాంత వాతావరణం బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ప్రతి పని కూడా స్థిరత్వంగా ధైర్యంగా చేయగలుగుతారు. మానసికమైన ప్రశాంత వాతావరణంతో తప్పనిసరిగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ఆర్థిక పరంగా డెవలప్మెంట్స్ ఉంటాయి. వృత్తుల పరంగా చిన్న చిన్న అవాంతరాలు ఉన్న వాటిని పక్కన పెట్టి విజయం వైపుకి తప్పనిసరిగా దూసుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారాత్మకమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా కనపడుతున్నాయి. అంటే ఈ వారం మనం చూసినట్లయితే ఒక్క శని ఈ స్థానంలో ఉన్నాడే తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడా కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నాయి. ఇలా చాలా కాలానికి కానీ ఉండవు. అటువంటి వాతావరణం ఉన్నది కాబట్టి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు శరవేగంగా ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు. సమస్యలు తగ్గుముఖంతో ధైర్యంగా ముందుకు వెడతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు తప్పనిసరిగా లభిస్తాయి. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వృత్తుల పరంగా, వ్యాపార పరంగా కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్, ఆరాధనలో నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మీనరాశి వారికి ఈ వారం మనం చూసినట్లయితే, అంటే ఈ మీనరాశి వారికి 10వ స్థానంలో రవి, 10వ స్థానంలో కుజుడు, 10వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. అంటే ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. చంద్రుడి యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉన్నది. వార ప్రారంభం, వారపు మధ్యలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. గత 4 వారాల కంటే ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉన్నది. రవిగ్రహం అనుకూలత, చంద్రగ్రహం అనుకూలత వలన తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. ప్రతి పని యందు కూడా శ్రద్ధ పెరుగుతుంది, ఆలోచన ఉంటుంది మీకు. అంతేకాకుండా ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు తప్పనిసరిగా లభిస్తాయి. మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే లగ్నంలో రాశిలో శనున్న, మరి తృతీయంలో గురుడున్న, ఇలా కొన్ని గ్రహాలు వ్యయంలో రాహు ఉన్న, ప్రధానమైన గ్రహాలు ఇబ్బందులున్న, చిన్న చిన్న గ్రహాల అనుకూలత వలన ఈ వారం కాస్త అమ్మయ్య అని గాలి పీల్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు తప్పనిసరిగా విజయం సాధిస్తారు. అన్నింటా కూడా వార ప్రారంభం చాలా అనుకూలంగా ఉన్నది. వారపు మధ్యలో కూడా పర్వాలేదు, వారాంతం అకాల భోజనము, శ్రమ, చికాకు ఉండవచ్చు. చేత ఈ రాశి వారికి దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే పనులు వాయిదా పడతాయి. సామాన్యంగా జరిగేటువంటి పనులకి ఈ వారం మాత్రం ఇబ్బంది ఉండదు, విజయం తప్పనిసరిగా పొందగలుగుతారు. విద్యార్థులు, రాజకీయ నాయకులు, మహిళలు, ఇటువంటి వాళ్ళంతా కూడా వారి వారి కార్యక్రమాలు కాస్త ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశివారు నవగ్రహారాధన, శివ దర్శనం, అంటే శివక్షేత్రాలని దర్శించడం, ఇటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం దైవ బలాన్ని మీరు పొందండి, తప్పకుండా విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎక్కువగా తెలుపు రంగు వాడండి. స్వస్తి. మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే 10 మందికి పంపించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి.
లైక్ చేయండి. మరి ఈ కార్యక్రమాన్ని మీరు అంతేకాకుండా మా యూట్యూబ్ ఛానల్ ఉన్నది పులిల సత్యనారాయణ అనే ఛానల్ చూడండి. దాంట్లో వీడియోస్ ఉంటాయి. చిన్న చిన్న వీడియోస్ అన్నీ కూడా మేము చాలా బాగా బోల్డని విషయాలు పెట్టాం. అవి అందరికీ కూడా అందించండి, మీకు ఎంతో ఉపయోగపడతాయి. మళ్ళీ వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ముఖ్యంగా సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.